పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఈ రోజుల్లో ఆస్తి పనిచేయలేదనేసి తల్లిదండ్రులను చంపేసే కాలంలో మనం ఉన్నాం. తల్లిదండ్రుల యొక్క ఆస్తిని పాడు చేస్తున్నారనేసి తల్లిదండ్రులే పిల్లలను చంపేసే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి కాలంలో మనం ఎలాగ జీవించాలన్నది కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ చదివిన మాట ఎవరిని గురించి అంటే, మనం 11వ వాక్యం నుండి మనం చూస్తే మనకు 32వ వాక్యం వరకు చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఆ 11వ వాక్యం నుండి 32వ వాక్యం వరకు ఉన్న యొక్క సత్యాన్ని ఈరోజు మీకు చెప్తాను. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి వద్ద పోయి తన ఆస్తిని నాకు భాగం పంచేయమని కోరుతున్నాడు. తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని నాకు ఇవ్వు అనేసి అడుగుచున్నాడు. ఎందుకు అడుగుచున్నాడంటే, చిన్నవాడిని మరి తండ్రి అయిన వాడు చాలా చక్కగా పెంచాడు, మరి ప్రేమతో పెంచాడు. ఆయనకు కష్టం కనిపించలా, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని విచ్చలవిడిగా పెంచుతూ ఉంటారు. వాళ్ళకు ఒక భద్రత ఉండదు, వాళ్ళ ఒక క్రమశిక్షణ ఉండదు, ఏముండదు. కాబట్టి అలాగున మరి ప్రేమ ఎక్కువైతే కూడా పిల్లలు చెడిపోతారనేసి మనకు సామెత ఉన్నది. అలాగే ఈ తండ్రి కూడా చిన్న కుమార్ని ఎక్కువగా ప్రేమించడం వలన అతడు స్నేహితులతో కలిసి మరి భాగాన్ని ఇవ్వమని అడుక్కొని తన భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళి ఆయన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి ఖర్చు చేసేసాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోయిందో స్నేహితులందరూ తనను విడిచి వెళ్ళిపోయారు. అయితే ఒక్కడిగా మిగిలాడు. వానికి సహాయం చేసేవారు ఎవరు లేదు. వీడైతే అందరికి సహాయం చేశాడు, అయితే ఇతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు కనిపించలా. బాగా సుఖంగా పెరిగిన ఒక బిడ్డ, మరి ఆస్తి పరుని ఇంటిలో పుట్టిన ఒక కుమారుడు. భిక్షం అడుక్కోవాలన్నా మరి సిగ్గేస్తుంది, కష్టపడాలన్నా చిన్నప్పటి నుండి పని చేయని స్వభావం, కష్టపడలేని స్థితి. ఎక్కడైనా పని చేసైనా పూట గడవననేసి పనికి చేరుకుందాం అనుకున్నాడు. నేను ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి నేను విన్నాను సాక్ష్యం. అతడు ముందు మన పెద్దోళ్ళ కాలంలో కరువు వచ్చిందని మనం వింటున్నాము కానీ మనం చూడలేదు. ఆ కాలంలో మన పల్లెలంతా బదిలి చాలా దూర ప్రాంతాల్లో మరి పని పాటలు చేసి బ్రతకడానికి వెళ్ళిపోయారు. అప్పట్లో ఈయన కూడా వెళ్ళాడంట. వెళ్ళి ఈ షిప్పు లోడ్లు దింపేది, పని చేసేది, ఆడ వర్కింగ్ వెల్డింగ్ పని అవి ఉంటుంది కదా, అక్కడ పోయి ఆయన అడిగాడంట, కొలిం పని ఇక్కడ సుత్తి కొట్టేదానికి నేను సమిటి కొడతాను, పని చేస్తాను, భోజనం మాత్రం 3 పెట్టలు పెట్టండి అన్నాడంట. కూలి కూడా లేకపోతే పోతుందని. అంటే అంతటి కరువు, భోజనం దొరకపోతుందని అంత కరువు. అతడు అక్కడ పని చేసుకుంటూ షిప్పులో లగేజీలు దింపడం ఎక్కించడానికి పోయాడంట. ఆ షిప్పులో ఎక్కించడం దింపడానికి పోయి మెల్లిగా ఆ షిప్పు డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ అయిపోయాడు. డ్రైవర్ అయిపోయిన తర్వాత ఒక నెలకు 3 లక్షల రూపాయలు జీతం. ఆ వ్యక్తి ఒకరోజు నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు అక్కడికి వచ్చాడు. వస్తే అందరూ చేరి వారికి అవసరమైన దాన్ని చెప్పి ప్రార్థన చేయండి అనేసి అక్కడ ఉన్న పాస్టర్ చెప్పినప్పుడు ఈయన ఏం ప్రార్థన చేయకుండా గమ్మున నిలుచుకొని ఉన్నాడు. మేమందరూ ప్రార్థన చేసేసినాక, అయ్యగారు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదంటే, దేవుడు నాకు ఏ కొదవ ఇవ్వలేదు, ఏమి కావాలని నేను ప్రార్థన చేసేది అన్నాడు.
అంటే ఆయన పూర్వపు స్థితి ఏంది? తిండి పెడితే పొద్దుకు పని చేస్తానని పనికి పోయి చేరిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. అయితే సమృద్ధిగా ఉన్న ఒక కుటుంబంలో నుండి ఈ సహోదరుడు మరి స్నేహితులతో కలిసి మరి ఎంజాయ్ చేశాడు. ఖాళీ అయిపోయింది చేతిలో ఉన్న ధనము. అయితే అతడు అనుకున్నాడు ఎక్కడైనా పని చేసి బ్రతుకుదామనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక పందులు కలిగిన ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, నేను ఈ పందులు మేపుతాను, నాకు భోజనం పెట్టనేసి అడిగాడు. అయితే ఆయన ఏమంటున్నాడు, మేపిన తర్వాత నువ్వు పని చేసిన తర్వాత ఇస్తానులే భోజనం అంటున్నాడు. అతడు అనుకున్నాడు ఆకలికి ఈ పందులకు పెట్టే పీడైనా దీన్ని బతకదామా అనుకున్నాడు, ఆకలి తీర్చుకుందామా అనుకున్నాడంట. అంటే దేవునికి ప్రేమను బిడ్డలారా, తండ్రి విలువ తెలియని ఒక కుమారుడు, ఆయన స్థితి ఎక్కడికి వచ్చిందో చూడండి. అప్పుడు అనుకున్నాడంట, పందులు యజమాని దగ్గర ఉండి ఆలోచించాడంట, ఇక్కడైతే మరి పందులకు పెట్టే పొట్టు తిందామని ఆశిస్తున్నాము, అయితే మన తండ్రి దగ్గర అనేక వందల మంది వేల మంది సమృద్ధిగా భోంచేస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ ఆకలికి అల్లాడిపోతున్నామే అనేసి ఆలోచించాడంట. ఆలోచించిన తరువాత ఎలాగో తండ్రి దగ్గరికి వెళ్ళేది, మన ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని వచ్చేసాము కదా అని అనుకున్నాడంట. అప్పటికి ఆయన ఆలోచించాడంట, మనం నీ కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యత లేనివాడునయ్యా, నీ పని వారిలో నీ కూలి వారిలో నన్ను ఒకటిగా ఎంచుకో, నేను పని చేస్తాను, భోజనం పెట్టని అక్కడ పోయి అడుక్కుందాము తండ్రిని అనుకున్నాడంట. అనుకొని రాగా వారు ఊరు లోపల రాగానే తండ్రికి ఆ మాట వినిపించిందంట, నీ చిన్న కుమారుడు తిరిగి వస్తున్నాడు నీ దగ్గరికి అనేసి. అప్పుడు తండ్రి అయిన వాడు మరి పరిగెత్తి వెళ్ళి తన చిన్న కుమారుని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని పోయి మేళ తాళాలతో మరి విందులు చేస్తున్నాడంట. అంటే తన ఆస్తి పోయిందనే బాధ కలగల, అక్కడ కుమారుడు తిరిగి మంచి మనసు కలిగి వచ్చాడనే సంతోషం కలిగింది ఆయనకు. అంటే తండ్రికి ఉన్న మనస్సు చూడండి, కుమారునికి ఉన్న మనస్సు చూడండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, కొడుతుంటారు, ఆస్తిని ఇవ్వమంటుంటారు. నేను ఇంకొక సంభవాన్ని కూడా నేను విన్నాను, పేరు చెప్పకూడదు కానీ, మరి నా క్లాస్మేట్ పిల్లోని యొక్క కుమారుడు ప్రతిరోజు తాగేదానికి తండ్రిని డబ్బు అడిగేదంట. తండ్రి కూలినాలు చేసుకుని ఇంటికి పోతే అతన్ని కొట్టి బెదిరించి డబ్బులు తీసుకుని పోయి తాగేవాడంట. అతను నాకు చెప్పాడు, నా క్లాస్మేట్ కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి ఆయన చెప్పాడు, నా కొడుకు ఇలాగ చేస్తాడబ్బా అలాగనేసి. హల్లెలూయా. అంటే చాలా ఘోరమైన కార్యాలు, చాలా విచారమైన కార్యాలు మన కంట్లో చూస్తున్నాం, మన చెవిలో వింటూ ఉన్నాం. అయితే దేవునికి ప్రేమను బిడ్డలారా, తండ్రి అయిన వానికి ఉన్న ప్రేమ కుమారునికి ఉండలేదు కనుక అతడు తిరిగి వచ్చినా కూడా తండ్రి అయిన వాడు ప్రేమించాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజుల్లో చాలా మంది యేసయ్యను నమ్ముకుంటున్నారు, చాలా మంది కొంతకాలానికి యేసయ్యని విడిచిపెట్టి వేరే దేవతలను పూజించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమో ఒక అద్భుతం జరగలేదనేసి, ఏదో ఆకాశము నుండి అట్టే ధననిధి తన కుటుంబానికో తనకు మరి కుమ్మరించబడలేదనేసి యేసు ప్రభు నమ్ముకొని కూడా నాకేం ప్రయోజనం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అయితే అది తప్పు. యేసు ప్రభు ఆయన సృష్టికర్త, ఆయన దగ్గర సర్వము ఉన్నది. అయితే అనుభవించడానికి మనుషులే కావాల్సింది. ఈ రోజుల్లో భూమి మీద దాదాపు 800 కోట్ల మందికి పైన జనాభా ఉన్నారు. అయితే యేసయ్య యొక్క దీవెన పొందుకునేవారు చాలా అరుదుగా, చాలా తక్కువగా ఉన్నారు. కారణం ఏమంటే యేసు ప్రభు యొక్క విలువ తెలియకపోవడం వలన. అయితే ఈ రోజుల్లో యేసు ప్రభు యొక్క విలువ తెలిసిన వారు
ఆయన సన్నిధిలో నెమ్మది కలిగి ఉంటున్నారు. యేసు ప్రభు ఎన్నిసార్లు మానవుడు తప్పిదం చేస్తున్నా అతని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే క్షమించే దేవుడిగా ఉన్నాడు, చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు, దీవించే దేవుడిగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ఆయన. అలాంటి ఒక గొప్ప ప్రేమామయుడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు లోకాన్ని నేను ప్రేమించానని అంటున్నాడు. ఎంతో ప్రేమించాడంట యేసు ప్రభు. ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమించే కుమారులు కావాలి ఇప్పుడు ఆయనకు. ఆయన ప్రేమించే కుమార్తెలు కావాలి ఆయనకు. కాబట్టి యేసు ప్రభుని ప్రేమించేవారు కావాలి. ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆ విలువ తెలియకనే ఈ రోజుల్లో చాలామంది యేసయ్యని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఎంత మంచి దేవుడైనప్పటికీ తనకు ఇష్టమైన పిల్లలుగా ఎక్కువ మంది లేకపోతున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులు ఏం చూస్తున్నారంటే ఆస్తి అంతస్తునే చూస్తున్నారు. ఏ దేవుని దగ్గరికి పోతే డబ్బులు దొరుకును, ఏ దేవుని దగ్గరికి పోతే మరి ఆస్తి దొరుకును, ఏ దేవుని దగ్గరికి పోతే ఏమి దొరుకునని చుడుతున్నారే తప్ప ఏ దేవుడు మంచి దేవుడు, ఏ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అని ఆలోచించేవారు చాలా అరుదుగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, తండ్రి ప్రేమ వేరు, కుమారుని ప్రేమ వేరు. కాబట్టి యేసయ్య ప్రేమ వేరు, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రేమ వేరు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానని ఆయన చెప్తుంటే మనం కేవలం మరి కాసంతైనా ప్రేమిస్తున్నామంటే ప్రేమించడం లేదు. కాబట్టి యేసు ప్రభుని ప్రేమించకపోవడమే మనకు మేలులకు దూరముగా ఉండడానికి కారణమైంది. కాబట్టి చెడిపోయిన కుమారుడు మరి తిండికి లేకపోవడానికి కారణం ఏమంటే తండ్రి మనస్సును తెలుసుకోలేకపోయాడు, తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు. కాబట్టి అతడు తిండికి అల్లాడవలసిన రోజులు వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచంలో యేసయ్య మాటను వింటున్నారు, యేసయ్య మాటను చదువుతున్నారు, అయితే ఆయన ప్రేమించలేకపోతున్నారు. మానవుని యొక్క ఉద్దేశము, తలంపు, ఆయన ఆశలు, మానవుల యొక్క ఆశలు ఏమిటంటే ఏదైనా కావాలి అంతే. హల్లెలూయా. ఏదో దొరికిపోవాలి అంతే. అయితే ఏది దొరికినా భూమి మీద విడిచి వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. ఏది దొరికినా, ఏది సంపాదించినా భూమి మీద విడిచిపోయాలి. మన సూట్ కేసులో పెట్టుకొని చనిపోయే రోజుల్లో మనం తీసుకొని పోబోయేది ఏం లేదు. యోబు అంటాడు, ఉట్టి చేతులతో నేను వచ్చాను, ఉట్టి చేతులతో తిరిగి నా తండ్రి సన్నిధికి పోతానన్నాడు. అయితే ఈ లోకంలో మానవులు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలనేసి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రేమను బిడ్డలారా, యేసయ్యను ప్రేమించడము అంటే కొన్ని మాటలు మీకు చెప్తాను. చెడు కార్యాన్ని విసర్జించాలి. ముందు ఏం చేయాలి? యేసు ప్రభువుని ప్రేమించేవారు చెడు కార్యాలను విసర్జించాలి. రెండోది మీకు సూటిగా చెప్తాను, యేసు ప్రభువుని ప్రేమించే వాళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వెదకాలి, దేవుని యొక్క మాటలు వెదకాలి. దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తివైతే. పోయిన వారంలో ఒక కుటుంబ ప్రార్థనకు వెళ్ళాను. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ కుటుంబంలో ఉన్న మనుషులకు ఏమని మాట్లాడాలో అది నాకు స్పష్టంగా తెలియజేసి ఆ రీతిని నన్ను నడిపించని ప్రార్థన చేసుకున్నా. ఆయన చెప్పాడు, ఈ ఇంట్లో ఉన్నవారు క్రైస్తవులే కానీ ఒక్కరు కూడా ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేసేవారు లేదు. కాబట్టి వారిని ఇక మీదట ప్రార్థన చేయమని చెప్పు, నేను వారిని మరి ఇప్పుడు ఉన్న స్థితి కంటే మరి రెట్టింపుగా వారిని నేను ఆశీర్వదిస్తాననేసి దేవుడు నాతో చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మన ప్రార్థన చేయింది యేసయ్య చెప్పకపోతే ఈయనకి ఎలాగ తెలిసిందనేసి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నారు కానీ ప్రార్థించేవారుగా లేదు. కాబట్టి మీరు క్రైస్తవులుగా ఉన్నారు, ప్రార్థించండి.
క్రైస్తవులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, లేక ప్రతి కూడికలో వచ్చి వినండి. హల్లెలూయా. మనకు ఆదివారాల్లో కూడా క్రైస్తవులకు తీరిక ఉండదు. ఆదివారాల్లో కూడా క్రైస్తవులకు తీరిక ఉండదు. నేను ఒక సహోదరునికి యేసుప్రభుని గురించి చెప్తే, ఆదివారం చర్చికి రండి అని చెప్తే, ఇంక సత్యాలు విందురు అంటే ఆయన ఒక మాట అన్నాడు, చర్చికి వచ్చే వాళ్ళు ఆదివారం నాతో కూడా పనికి వస్తారు, నన్ను మాత్రం చర్చికి రమ్మంటావు అంటాడు. అంటే దేవుని నువ్వు ఎంతవరకు ప్రేమిస్తున్నావు అని దాన్ని బట్టి తెలుస్తుంది. ఆదివారం పనులకు వెళ్ళిపోతాం, లేక ఆదివారం ఇండ్ల కాడ కూర్చొని కథలు మాట్లాడుతూ ఉంటాము. ఇది దేవుని ప్రేమించే వ్యక్తులు చేసే కార్యాలు కాదు. కాబట్టి తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక సర్వసాధారణమైన ఒక తండ్రి తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని ప్రేమించాడు. అయితే ఆస్తి అయినా పంచుకొని పోయిన వ్యక్తిని క్షమించొచ్చేమో కానీ పాపం చేసే వ్యక్తుల్ని ఎవరు కూడా క్షమించరు. అయితే యేసు ప్రభు అలాంటి వారిని క్షమిస్తున్నాడు. చాలామంది ఇలాంటి వాటిని కూడా యేసు ప్రభు తప్పు చేస్తే క్షమించే దేవుడా అని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినా దేవుడు అదంతా పట్టించుకోడు, వాళ్ళు ట్రోలింగ్లంతా పట్టించుకోడు. ఆయన ఉద్దేశం తన పిల్లలను ప్రేమించాలి, తన పిల్లలు తన యొద్దకు వస్తే క్షమించాలి, తన పిల్లలు తిరిగి వస్తే ఎంత నష్టపోయినా తిరిగి వారిని ఆశీర్వదించాలి. ఈ ఉద్దేశం కలిగిన వాడే తండ్రి, ఈ ఉద్దేశం కలిగిన వాడే సృష్టికర్త అయిన యేసు ప్రభు. కాబట్టి దేవునికి ప్రేమ, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం యేసు ప్రభుని ప్రేమించలేదనేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాల మూలంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు ముందు చెడికారాలను విడిచిపెట్టాలి, రెండవదిగా దేవుని యొక్క మాటలను వెతకాలి, మూడవదిగా ప్రార్థన చేయాలి, నాలుగవదిగా దేవుని సన్నిధిలో నువ్వు పని చేయాలి, ఐదవదిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇలాగ చెప్పుకుంటూ పోతే దేవుని కార్యాలు చాలా చేయవలసిన మీరు ఒకటంటే ఒకటి కూడా ఇదివరకు మీరు చేయడం లేదు. హల్లెలూయా. మీరు ఇదివరకు ఒకటంటే ఒకటి కూడా చేయకుండా ఉంటే మీరు దేవుణ్ణి ప్రేమించేవారేనా? కాబట్టి మరి దేవుడు మనల్ని భరిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనమందరం దేవుణ్ణి ప్రేమించుదాం, యేసు ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ లోకములు ఎంతకాలం ఉండినా మన శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నది, అది పరలోకం. ఈ లోకములో మనకు తండ్రులు, తల్లులు, అన్నలు, తమ్ముడైన వాళ్ళందరూ శాశ్వతం కాదు. శాశ్వతమైన తండ్రి ఒకడున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. కాబట్టి ఆ దేశానికి వెళదాం, ఆ దేవుని దగ్గరికి వెళదాం. ఈ దేశాన్ని విడిచిపెట్టవలసిన వారము, ఈ లోకంలో ఉన్న వారిని కూడా మనం విడిచిపెట్టవలసిన వారము. కాబట్టి ఈ మాటల ద్వారా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మిమ్మల్ని మీరు సరి చేసుకొని క్రీస్తు ప్రేమను మీరు ఇతరులకు చాటండి, మీరు క్రీస్తు మీద ప్రేమ కలిగి ఉండండి. ప్రభు ఈ మాటలను బట్టి దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.